హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ పీపుల్ ఫ్యాక్టరీ. అయితే నిన్న మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ గుడి యొక్క విశిష్టత, అక్కడ ఉన్న విగ్రహాల యొక్క వివరాల గురించి, ఆ గుడి యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్ని వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు స్వర్ణగిరి దేవస్థానంకి అయితే రావడం జరిగింది. ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్గా పిలువబడుతుంది అన్నమాట. దీనిని యాదగిరి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారన్నమాట. ఇది మానేపల్లి హిల్స్, భువనగిరి డిస్టిక్లో ఉందన్నమాట. టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే 5 AM to 1 AM అండ్ ఈవినింగ్ 2 PM to 9 PM వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఎంట్రెన్స్లోనే ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా బైక్ పార్కింగ్ ఏరియా ఉన్నాయి. రైట్ సైడ్కి వెళ్తున్నాయి చూడండి కార్లు, రైట్ సైడ్ కార్ పార్కింగ్ ఏరియా. మనదైతే బైక్ పార్కింగ్ ఏరియా కాబట్టి మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం. బైక్ పార్కింగ్ ఫీ అయితే 20 రూపాయలు అయితే తీసుకున్నారు మా దగ్గర. మొన్నటిదాకా ఫీ లేకుండే, ఈ మధ్యలో స్టార్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు మనం టెంపుల్ ఎంట్రెన్స్లో ఎంటర్ కాగానే బ్రహ్మరథం అని ఇక్కడ చాలా చక్కగా దాన్ని అయితే ఫౌంటైన్ రూపంలో కట్టారన్నమాట. ఇది చూడడానికి కూడా బ్రహ్మరథం అయితే చాలా చక్కగా ఉంది. మళ్ళీ ఇక్కడ స్వామివారి పాదాలు, ఎంట్రెన్స్లోనే స్వామివారి పాదాలు అయితే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ ఎంట్రెన్స్లోనే స్వామివారి పాదాలను అయితే దర్శించుకొని వెళ్ళడం అయితే జరుగుతున్నది. ఇది హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే. ఇక్కడ మెట్ల ద్వారం గుండా వెళ్ళలేని వారు ఈ ద్వారం గుండా వెళ్ళచ్చు. ఎందుకంటే వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట. ఆ వెహికల్స్ అయితే ఈ ద్వారం గుండా తీసుకువెళ్తాయి. మనం ఇప్పుడు మెట్ల ద్వారం గుండా వెళ్తున్నాం కాబట్టి ఈ మెట్ల ద్వారాలను ఏమంటారంటే దశమండపాలు అంటారన్నమాట. ఎందుకు ఈ మెట్ల ద్వారాన్ని దశమండపాలు అంటారంటే ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క అవతార రూపంలో ఒక్కొక్క దేవుడు ఉంటాడు. అందుకే మొత్తం ఇవి 10 మండపాలు ఉంటాయి. అందుకే వీటిని దశమండపాలు అని వీటికి పేరు పెట్టారు. ఇవి మొత్తం ఈ మెట్ల ద్వారం గుండా మొత్తం మెట్లు ఎన్ని ఉంటాయి అంటే 108 మెట్లు ఉంటాయి. మనం ఎక్కుతున్నప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, సైడ్లో దేవుళ్ళందరినీ మన వీడియోగ్రాఫర్ అయితే చూపిస్తూ ఉన్నాడు. ఈ ఆలయం యొక్క మెట్ల హైట్ అయితే 4 ఇంచ్ మాత్రమే ఉంటుందన్నమాట. అందుకే మనం ఎక్కినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించకుండా ఉంటుంది. ఈ ఆలయాన్ని చిన్నజీయర్ స్వామివారు అయితే ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ఆలయం మనకు హన్మకొండ నుండి అయితే ఒక 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆలయాన్ని మొత్తం కూడా స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఈ ఆలయాన్ని కట్టించిన కమిటీ వారైతే మొత్తం దీనిని 22 ఎకరాలలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగిందన్నమాట. రాగానే ఇక్కడ ఉన్న ఈ ఎంట్రెన్స్లో అయితే ఏమంటారంటే వైకుంఠ ద్వారం అని కూడా దీన్ని అయితే పిలుస్తారన్నమాట. కొండపైన కాళ్ళు కడుక్కొని వెనక్కి తిరగంగానే గరుడాల వారైతే మనకు స్వాగతం పలుకుతూ ఉంటారన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గరుడ స్వామి వారైతే ఇక్కడ దర్శనమిస్తున్నారు. దీనిని జయగంట మండపం అంటారన్నమాట. ఇది 1700 కేజీల కంచు గంట అన్నమాట. ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటగా స్వర్ణగిరిలోనే దీన్ని తెచ్చిపెట్టారు అతిపెద్ద గంటగా. రెండవ గంట ఎక్కడ ఉందంటే మన అయోధ్యలో ఉందన్నమాట. ఇది హనుమాన్ మండపం అన్నమాట. హనుమంతుల వారు మొత్తం ఏకశిల అన్నమాట. అంటే దీన్ని ఒకే రాయితో మొత్తం చెక్కారన్నమాట. ఇక్కడ కింద రథం కూడా ఉంటుంది. ఈ రథంతో పాటు హనుమంతుల వారు 120 ఫీట్ హైట్లో ఉంటారన్నమాట. ఓన్లీ విగ్రహం హైట్ ఒకటి 30 ఫీట్లు. ఇక్కడ మీకు విగ్రహాలన్నీ కూడా నలుపు రంగులోనే కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ విగ్రహాలన్నీ కూడా బ్లాక్ స్టోన్తోనే చెక్కారన్నమాట. ఈ రాయి అంతా కూడా తిరుమల నుంచి తీసుకురావడం జరిగింది. మీరు ఒకసారి హనుమంతుని నిల్చునే విధానం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం చిన్నపిల్లగాడు ఆనందపడుతూ నమస్కారం పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి స్టైల్లో మీరు హనుమంతుని ఎక్కడా చూసి ఉండరు నాకు తెలిసి. ఇలాంటి స్టైల్లో ఉన్న హనుమంతుని విగ్రహం ఒక స్వర్ణగిరిలో మాత్రమే ఉందన్నమాట. మీరు వెనకమాల ఎవరైనా పైకి ఎక్కి అభిషేకం చేయాలనుకుంటే వెనకమాల లిఫ్ట్ అయితే ఇప్పుడే కడుతున్నారన్నమాట. అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. మీరు ఇక్కడ ఈ రథం చూసుకున్నట్లయితే ఇలాంటి రథం హంపీలో ఉందన్నమాట. దాని యొక్క ఆధారంగానే ఈ యొక్క రథాన్ని అయితే వాళ్ళు స్వర్ణగిరిలో కట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, లక్ష్మీనరసింహ స్వాముల వారు కూడా ఇక్కడ కొలువై తీరి ఉన్నారు. ఎందుకంటే ఈ యాదాద్రి అనేది లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క
క్షేత్రం కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఇక్కడ భక్తుల సందర్శనార్థం కోసం ఉంచడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలాంటి మండపాలు అయితే చాలా రకాలైన మండపాలు ఉంటాయి. ఇప్పుడే మీరు 4-5 రకాల మండపాలు చూశారు. ఇది భూ వరాహ స్వామి యొక్క మండపం అన్నమాట. ఎందుకంటే తిరుమలలో మన వెంకటేశ్వర స్వామి వారికి అయితే గుడి కట్టుకోవడానికి ఆలయానికి స్థలం ఇచ్చింది అయితే భూవరాహ స్వామి అన్నమాట. అందుకే ఇక్కడ కూడా భూవరాహ స్వామి వారిని అయితే భక్తుల సందర్శనార్థం కోసం ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న స్తంభాన్ని అయితే విజయ స్తంభం అని అంటారన్నమాట. మన్నెంపల్లి బ్రదర్స్ ఈ ఆలయాన్ని అయితే కట్టించలేదనేది, ఎందుకంటే వాళ్ళ అమ్మ యొక్క కోరిక అన్నమాట ఈ ఆలయాన్ని నిర్మించడం. ఈ స్తంభం ఎవరి పేరు మీద ఉంటుందంటే ఆలయం ఎవరి సంకల్పం మీద అయితే స్టార్ట్ చేయబడుతుందో వారి యొక్క పేరు మీదనైతే ఈ యొక్క స్తంభం అయితే ఉంటుంది. అందుకే ఇది వాళ్ళ మమ్మీ గారి యొక్క పేరు మీదనైతే ఈ స్తంభం అయితే ఉంటుందన్నమాట. అందుకే దీనిని విజయ స్తంభం అని అంటారన్నమాట. దీనిని దీపపు స్తంభం అంటారన్నమాట. దీనిలో ఒకేసారి 100 దీపాలు వెలుగుచునే విధంగా దీన్ని అయితే నిర్మించారు. దీన్ని దీపారాధన సమయంలో ఈ దీపపు స్తంభాన్ని అయితే వెలిగించి స్వామివారికి అయితే దీపారాధన అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు రథాన్ని కూడా చూడవచ్చు అన్నమాట. ఈ రథాన్ని మొత్తం కూడా టేకు చెక్కతోనే తయారు చేయడం జరిగిందనమాట. ఈ రథం యొక్క హైట్ వచ్చేసి 40 ఫీట్ల ఎత్తులో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఇక గుడి చుట్టూరా కూడా ఇవన్నీ మాడవీధులు అంటారనమాట. ఆ రథంతో స్వామివారిని అయితే ఈ మాడవీధులలోనైతే ఊరేగింపడం అయితే జరుగుతుందన్నమాట. యొక్క వెనకమాల వెంకటేశ్వర స్వామికి ఏనుగులు అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ ఏనుగుల బొమ్మలు కూడా ఉంచడం జరిగిందన్నమాట. అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ చాలామంది ఈ బిల్డింగ్ ఏంటో అని చాలామందికి తెలియడం లేదు. ఈ బిల్డింగ్ ఏంటంటే ఇందులో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మండపమును కింది ఫ్లోర్లోనేమో అన్నదాన సత్రం అయితే ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళి వీడియో తీద్దామంటే మమ్మల్ని అయితే లోపలికి అయితే అలో చేయలేదు. అందుకే బయట నుంచే కొంచెం జూమ్ లాగి అన్నదాన సత్రాన్ని అయితే వీడియో తీయడం జరుగుతుంది. చూడొచ్చు ఈ బిల్డింగ్ మీరు ఒకసారి. ఇది జలనారాయణ స్వామి వారి యొక్క మండపం అన్నమాట. ఇక్కడ జలనారాయణ స్వామి చుట్టూరా 4 మండపాలు ఉంటాయి. వాటిని వేదాలు అంటారన్నమాట. మధ్యలో జలనారాయణ స్వామి వారు అయితే కొలువై ఉన్నారు. ప్రపంచంలోనే ఇది 2వ విగ్రహం అన్నమాట. మొదటిది నేపాల్లో ఉంది, 2వది మన స్వర్ణగిరిలోనే ఉంది. స్వామివారి యొక్క మొత్తం బరువు ఎంత అంటే 25 టన్నులు ఉంటుందన్నమాట. జలనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి ఒకేసారి 2000 మంది దర్శించుకునే విధంగా ఈ యొక్క మండపాన్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందన్నమాట.